ఇక్కడ మాట్లాడడానికి తదుపరి శ్రీ రాజగోపాల్ శ్రీరామ్ గారు తాతయ్య గారు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ జగ్గయ్యపేట వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్. సభకు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, సభా వేదిక మీద కేంద్ర మంత్రులకు, రాష్ట్ర మంత్రులకు, శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నాం. నిజంగా అమరజీవి యొక్క జీవిత చరిత్ర చూస్తే బాల్యం నుంచి కూడా నైతిక విలువలతో సమాజ సేవా దృక్పథంతో ఉన్నటువంటి మహనీయుడు. బాల్యంలోనే మరి నిజంగా విద్యా వయసు నుంచి కూడా నైతిక విలువలు తగిన నాయకుడు, మహానాయకుడు. అటువంటి స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ పిలుపు మేరకు ప్రభుత్వ ఉద్యోగాన్ని రాజీనామా చేసి మహాత్మా గాంధీతో పాటు అనేక ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం కూడా నిర్మించినటువంటి మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. వారు మరి ప్రాణ త్యాగంతోనే రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది. వారు మరి స్వాతంత్రం కోసం, రాష్ట్ర అవతరణ కోసంతో పాటు ప్రత్యేకంగా హరిజన ఉద్ధరణ కోసం, హరిజనులకు దేవాలయాలు ప్రవేశం ఉండాలి, వాళ్ళకు కూడా సమన్యాయం ఉండాలని చెప్పి హరిజన ఉద్యమం చేసినటువంటి మహనీయుడు. అటువంటి మహానాయకుడి యొక్క విగ్రహం ఈరోజు ఆవిష్కరించుకున్నాం. వారిని స్మరించుకుంటూ వారి యొక్క అడుగుజాడలో ఆశయాలతో త్యాగము, అదేవిధంగా సత్యము, అహింస మార్గంలో అందరూ నడవాలని చెప్పని అందరినీ కూడా మనం ఇటువంటి సందర్భంలో అటువంటి మహనీయుల యొక్క స్మరించుకుంటూ రాబోయే తరాలకి ప్రతి ఒక్కరు గుర్తుండే విధంగా ఈరోజు అమరజీవిని ఏ విధంగా గుర్తుంచుకున్నావో అదేవిధంగా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన కోసం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నిరంతర కృషి చేస్తూ రాష్ట్రాన్ని ఒకవైపు అభివృద్ధి సంక్షేమంతో పాటు ఒక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు పోతున్న మన నాయకుడిని కూడా రాబోయే తరాలు గుర్తుండే విధంగా మనం అందరం కూడా వారికి ప్రత్యేకంగా మనందరి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పని మనసారా కోరుకుంటూ పొట్టి శ్రీరాములు గారికి మనసారా మరి అందరూ కూడా ఒకసారి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై తెలుగు తల్లి. థ్యాంక్ యూ సార్.